నమస్తే హరిణి గారు. నమస్తే ఉషా గారు. యూనివర్సల్ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే మనం చెప్తూ ఉంటామో చాలామంది కనెక్ట్ అయ్యి మనం చెప్పే టెక్నిక్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇది మాకు వర్కౌట్ అవుతుందని చెప్పి సంకేతం ఎలా వస్తుంది? ఓకే, మేము మనీ కావాలి అనుకుంటున్నాం, మనీకి తగ్గ సోర్సెస్ మాకు ఏ విధంగా వస్తాయి, ఆ సోర్సెస్ ఇవే మాకు యూనివర్స్ పంపించిందని మాకు ఎలా తెలియజేస్తుంది అని అడుగుతూ ఉంటారు. సో దానికి అసలు మీరు ఏం చెప్తారు? మనకి యూనివర్స్ మనకి సంకేతాలు ఎలా పంపిస్తుంది, కనెక్ట్ అయ్యి ఉందా లేదా, మనకు అవకాశాలు ఉన్నాయా లేవా, మనకి డబ్బులు వస్తాయి. ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మానవ మనుగడలో కూడా మనం ఎదగాలి, చెయ్యాలి, మనం ప్రతిరోజు నీడ్స్ తీసుకోవాలంటే డబ్బు లేనిదే మనం ఏమీ చేయలేము. ఆ డబ్బుతోటే మన అవసరాలన్నీ తీర్చుకుంటూ ఉంటాం. ఈ డబ్బు మనం చేసుకున్నప్పుడు ఏంటంటే నార్మల్ లైఫ్లో వెళ్ళిపోతున్నప్పుడేమో మనకి ఏం అనిపించదు, పొద్దున మనం జాబ్ చేసుకుంటూ వస్తాం. కానీ ఏదైనా గొప్ప పొజిషన్కి వెళ్ళాలి, అందరిలాగా పెద్ద డ్రీమ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి సందేహాలు వస్తూ ఉంటాయి. మనకి నిజంగా ఆపర్చునిటీస్ వస్తున్నాయా, మనం గొప్ప వాళ్ళు అవ్వగలుగుతున్నామా లేదా, మనం సక్సెస్ అయ్యామా లేదా, యూనివర్సిటీలో లింకప్ అవుతామా లేదా, మనం అనుకుని సాధిస్తామా లేదా అనే ఆలోచనలు, భయాలు, అనుమానాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏంజిల్ నెంబర్స్ తోటి మనం కనెక్ట్ అయ్యి ఉంటాం కాబట్టి యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు ఏంజిల్ నెంబర్ 888 రూపంలో మనకి అది బాగా వర్కౌట్ అవుతుంది. ఎక్కడ చూసినా కూడా మనకి 888 కానీ 456 కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. 4 అంటే ఏంటంటే రాహు, 5 అంటే ఏంటంటే బుధుడు, 6 అంటే శుక్రుడు. అంటే మన జీవితంలో న్యూమరాలజికల్ ప్రకారంగా కూడా ఏంటంటే 4, 5, 6 అనేది మన జీవితంలో ఎప్పుడూ కూడా రాజయోగాన్ని తీసుకొచ్చే నెంబర్స్ అనమాట. మన రాజయోగం అంటే ఏదైనా ఉన్నది, అధిక సంపదలు కావాలి, ఆపర్చునిటీస్ రావాలి, మనం గొప్ప పొజిషన్లో ఉండాలి అనటానికి ఈ 456 అనేది బాగా కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. మనకి అది స్టార్ట్ అయ్యింది, రాజయోగం స్టార్ట్ అయ్యింది, మనకు అనుకున్న దాంట్లో కూడా అన్ని సక్సెస్ సాధిస్తున్నాము, మనం ముందుకు వెళ్తాము అనుకున్నప్పుడు మనకు తెలియకుండానే ఫ్రీక్వెంట్గా 456 నోట్స్ రావటము, 888 నోట్స్ రావటము, ఎక్కువ 888 కనిపిస్తూ ఉంటుంది. అంటే నీ చుట్టూనే ఆపర్చునిటీస్ ఉన్నాయి, నీకు సంపదలు వస్తున్నాయి, నువ్వు ముందుకెళ్ళు, నీ వర్క్ తీసుకో, ఎట్లా మనం వర్క్ని ఎలా పట్టుకోవాలి, నీలో ఏం నైపుణ్యత ఉన్నది, నీలో క్వాలిటీస్ ఏంటి, నువ్వు ఏం చేస్తే ఎక్కువ సంపదకి నువ్వు దగ్గర అవ్వగలుగుతావు అనుకుని మనం తెలియకుండానే మనం వెళ్ళగలుగుతామా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎమ్మటే నీకు ఆ డౌట్ రాగానే నీకు ఇంకో దగ్గర ఆ నెంబర్ కనిపిస్తుంది. లేదు, నువ్వు చేస్తావు, నువ్వు సక్సెస్ అవుతావు, నువ్వు ముందుకెళ్తావు, నీలో ఆ టాలెంట్ ఉందనేలాగా నీకు ఆ సంపదలు చేసే ఛాన్స్ ఉంది, నువ్వు వెళ్ళగలవు అని మనకి కాన్ఫిడెంట్ ఇస్తుంది. ఎప్పుడైతే ఆ కాన్ఫిడెంట్ ఇచ్చేలాగా మనకి ఎక్కువ అవి ఎక్కడ కనిపిస్తాయి ఈ నెంబర్లు, కార్ల మీద కానీ సడన్గా, అంటే మనం వెతికితే కనపడదు, కార్ల మీద కానీ ఎక్కడైనా మన అన్ఎక్స్పెక్టెడ్గా కానీ మన ఇంట్లో కానీ లేదంటే నోట్స్ రూపంలో కానీ అట్లా ఎక్కువ మన దగ్గరికి వస్తూ ఉన్నాయి అనమాట. మనకి ఇంతకుముందు మనకి ఫ్రీక్వెంట్గా మనీ ఫ్రీక్వెంట్ స్టార్ట్ అయ్యిందంటే కూడా సింబల్ ఏంటంటే ఎక్కువ మీకు కార్ల మీద కూడా 4/6 కనిపిస్తూ ఉంటుంది. అది ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు, అసలు దాని గురించి తెలియదు కాబట్టి 4, 5, 6 అంటే కూడా ఏంటో తెలియదు. 4, 5, 6 ఏంటంటే మనకి ఈ న్యూమరాలజీలో మనకి రాజయోగం అనేది మనకి ఒక లైన్ ఉంటుంది. ఆ లోషా గ్రిడ్లో ఏదైతే 4/6 అనేది మనకి జీవితంలో ఉంటుందో అది మొబైల్ నెంబర్లో కానీ లేకపోతే మన నోట్స్లో కానీ మన దగ్గరికి రెగ్యులర్గా మనకు వస్తూ ఉన్నప్పుడు ఆ నెంబర్ని ఫ్రీక్వెంట్ మనం చేసినప్పుడు ఆ సంపదలు అనేవి మనం అచీవ్ చేయటానికి వాటిని అనిపించడానికి మనకి ఆస్కారం ఉంటుంది. అవి ఎలా వస్తాయి అంటే మనకి ఎప్పుడు స్టార్ట్ అయినా కూడా ఇలా కంటిన్యూ నోట్స్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ 888 కానీ ఓకే, ఇందులో మన ఏంజిల్ నెంబర్స్ అనేది 888 అనేది మనకి ఎక్కువ ఫ్రీక్వెంట్గా మనకి వచ్చే ప్రతి నోట్లో 888 అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. కార్ల మీద కూడా కంటిన్యూ వస్తూ ఉంటుంది. నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ 4/5, 6, 888 ఎక్కువ బాగా రిలేటెడ్గా కనిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడన్నా డల్ అవుతున్నాను చేస్తున్నా అంటే ఇమీడియట్గా ఈ నోట్ వస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉంటావు, నువ్వు అనుకున్న సాధిస్తావు, నీలో ఆ టాలెంట్ ఉంది, నీకు ధన సంపదలు చేసే అర్హత ఉంది, నువ్వు ప్రయత్నించు, నువ్వు చెయ్యి, నీలో ఉన్న టాలెంట్ బయట తీసుకోవాలనేలాగా మనకి ఇన్నర్ వాయిస్ మనకు చెప్తూ ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని కరెక్ట్గా గైడెన్స్ తీసుకుని మనం ముందుకెళ్తామో యూనివర్స్లో 100% మనం అనుకునేలాగా ఇమీడియట్గా మనం ఇది చేసుకోగలుగుతాం. ఆ నోట్స్ కనిపిస్తున్నా, ఆ నెంబర్స్ కనిపిస్తున్నా మీరు ఏమనుకోవాలంటే ఒక ఎఫర్మేషన్ చెప్తాను. నేను అంటే మనకి సఫిషియెంట్గా కావాలి డబ్బులు, మనం ఏదైతే వర్క్ చేసుకుంటున్నామో ఆ సఫిషియెంట్గా మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలంటే ఏం కావాలి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే మనం దానికి కావాల్సింది నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తోటి ఉండి కంప్లీట్గా నేను అత్యంత ధనవంతురాలు అవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అంటే అలా అనుకుంటాం వల్ల ఏమిటంటే మనకు తెలియకుండానే మనలో చాలా సోర్స్ వస్తాయి. దీన్ని మనం ఇంకొకటి శ్వాస రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఇది నేను ఒక ట్రిక్ చెప్తున్నాను మీకు. అంటే సంపదలు వస్తాయా లేవా అని అనుమానాలకు పోయే బదులు మీరు ప్రతి క్షణం గాలి, మన నిమిషానికి చాలాసార్లు గాలి పీలుస్తూ ఉంటాం, వదులుతూ ఉంటాం. మినిట్కి ఎన్ని గాలి పీలుస్తూ ఉంటాం తెలియకుండా. శ్వాస అనేది మనకి ఎప్పుడు కూడా లేనిదే మనకు నడవదు. మీరు గాలి పీల్చుకునేటప్పుడు వదిలేటప్పుడు ప్రతిసారి డబ్బు సంపద ఐశ్వర్యం, నేను కంప్లీట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొంది అత్యంత ధనవంతురాలుగా అవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ప్రతిసారి ఎరుకతో మనం గాలి పీలుస్తూ ఈ అఫర్మేషన్ మనం చెప్పుకుంటా ఉంటే రోజు మొత్తంలో ఎన్నిసార్లు అనొచ్చు? చాలాసార్లు. అట్లా మీకు ఏ డిజైర్ ఉందో ఆ డిజైర్ని మీరు చేసుకుంటూ కూడా మీరు అనుకోవచ్చు, అది నాకు ఉద్యోగం రావాలి, నాకు ఉద్యోగం వచ్చినందుకు థ్యాంక్ యూ. నెగిటివ్ ఆలోచనలు పోవాలి. నెగిటివ్ ఆలోచనలు పోవాలంటే మనకి ఏం కావాలి? పాజిటివ్ కావాలి. పాజిటివ్ కావాలంటే నాకు కంప్లీట్ పాజిటివ్ ఆలోచనలు, నాకు వైబ్రేషన్స్ నాలోకి వస్తున్నందుకు థ్యాంక్ యూ. నాలో ఉన్న నెగిటివ్ మొత్తం గాలి వదిలేటప్పుడు నాలో ఉన్న కంప్లీట్ నెగిటివ్ ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. అట్లా అంటే అది మనీ పరంగా కానివ్వండి, దేని పరంగా కానివ్వండి, మీరు ఏదో ఒకటే పెట్టుకోండి. 10 రకాలు పెట్టుకోకుండా మీకు నచ్చింది. ఇప్పుడు నాకు డబ్బు కావాలి, నాకు అవసరాలు తీరాలి, మీకు ఎక్కువ ఫ్రీక్వెంట్ ఇదే ఉంది, దానికి నా దగ్గర డబ్బు వస్తుంది అనుకుంటా ఆ డబ్బు అనుకోండి. లేదా ఆపర్చునిటీ, డబ్బు అంటే డైరెక్ట్ పల్లెల్లో పెట్టరాదు, ఆపర్చునిటీస్ వస్తాయి. మీకు ఆపర్చునిటీని గుర్తించడానికి మీకు ఎప్పుడు డల్ అయినా సరే మీరు ఎప్పుడైనా ఒకసారి మీరు గమనించుకుంటూ ఉండండి. మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల మీ ఇంట్లో రెగ్యులర్గా అవి కనిపిస్తూనే ఉంటాయి. కార్లో కనిపిస్తాయి, స్క్రీన్లో కనిపిస్తాయి, మీకు టీవీలో కనిపిస్తాయి. మీకు తెలియకుండానే 888456 నువ్వు వెళ్తావు, నువ్వు సక్సెస్ అవుతావు. మీకు తెలియకుండానే అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీలో కాన్ఫిడెంట్ని పెంచుతూ ఉంటాయి అన్నమాట ఈ నెంబర్లు అనేవి. ఓకే. సో చాలా మందికి ఏంజల్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. కనిపించినప్పుడు అఫర్మేషన్స్ ఏ విధంగా చేసుకోవాలో తెలియదు. అండ్ దాంతోపాటు కొంతమందికి ఈ నెంబర్స్ యొక్క మీనింగ్ ఏంటో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. కొంతమంది ఏమో అఫర్మేషన్స్ ఏ విధంగా రాయాలని అడుగుతూ ఉంటారు. పర్టికులర్ టైం అనేది ఉంటుందా, ఈ టైంలోనే రాయాలా, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఆ డౌట్స్కి సంబంధించి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా, లేకపోతే అఫర్మేషన్స్కి తీసుకోవాలనుకున్నా మీ దగ్గర మీకు కాల్ చేసి మీ దగ్గరకు వచ్చి 1-to-1 సెషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటే? తప్పకుండా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా కాల్ ద్వారా కింద కనిపిస్తున్న స్క్రోల్ అవుతున్న నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. మీరు ఎప్పుడు ఏ డౌట్స్ కావాలన్నా, మీకు అఫర్మేషన్ కావాలండి, ఏంజల్ నెంబర్స్ కానీ, మీకు ఏది ఉన్నా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను మీకు ఎనీ టైం. ఓకే. అండ్ 28 days క్లాస్ అని కూడా చెప్పడం జరిగింది. సో మరి క్లాస్కి సంబంధించి క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? జూలై 15th తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. దీంట్లో ఏంటంటే మనం కంప్లీట్ అసలు ఎలా మనం ప్లానింగ్ చేసుకోవాలి, మన డిజైర్ ఎలా పెట్టుకోవాలి, క్లారిటీగా అఫర్మేషన్స్ ఎలా రాసుకోవాలి, మనం ఎక్కడ ఫోకస్ చేస్తున్నామో, మనం ఏం కావాలనుకుంటున్నామో, ఇలాంటి వాటిల్లో మన వేరియేషన్స్ పెడుతూ మనం ఎక్కడెక్కడ ఎలా వెళ్ళాలి, మనకి ప్రతి మనిషికి కావాల్సింది కూడా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్. ఈ 4 కేటగిరీలో ప్రతి పని చేసుకుంటూ ఆనందంలో ఉండి, అంటే జనరల్గా మనం ఏం చేస్తే ఒక వ్యక్తి దగ్గర, వస్తువు దగ్గర, ఏదో ఒక దగ్గర ఆనందం స్ట్రక్ అయిపోతుండే, కానీ మనం ప్రతిదీ కూడా ఆ హ్యాపీనెస్లో ఉంటూ మనం పొందాము అనే ఫీలింగ్లో లాగా మీకు ప్రతిదీ క్లారిటీ వచ్చేలాగా ఈ క్లాసెస్ ఉంటాయి. మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ చెప్తారు. ఫ్యూచర్లో దాని మీద కూడా ఒక ఎపిసోడ్ చేద్దాము, దానికి ఏమవుతుంది అనేది. థ్యాంక్ యూ హరిణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎవరైనా సరే క్లాసెస్కి కానీ 1-to-1 సెషన్స్కి కానీ అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.